హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆసరా చేయూత పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వం అయితే మే నెలకి సంబంధించినటువంటి పెన్షన్లని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క మే నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు పెంచుతాము అని చెప్పినటువంటి 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు ఇస్తున్నారా, 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయలు పాత పద్ధతిలోనే ఇస్తున్నారా అనేటటువంటి క్లారిటీతో పాటు ఏ తేదీ వరకు అవకాశం ఉంది ఈ యొక్క పెన్షన్ని తీసుకోవడానికి అనేటటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి అప్డేట్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల చేనేత, కళ్ళగీత మరియు ఒంటరి మహిళా పింఛన్లు పొందు పింఛన్దారులకి పత్రికాముఖంగా తెలియజేయనది ఏమనగా 25వ తారీఖు రోజు 5వ నెల 2026 అంటే ఈ రోజున ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. 31వ తారీఖు వరకు వీటి యొక్క పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి పత్రికా ప్రకటన మంజూరు చేయడం అయితే జరిగింది. సో పెన్షన్ తీసుకునేటటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు పెన్షన్ని తీసుకోండి. ఈ విధంగా 3 నెలల పెన్షన్ కనుక వరుసగా తీసుకొని ఎడల మీ యొక్క పెన్షన్ కూడా రద్దు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 3 నెలలు మిస్ కాకుండా మీరైతే పెన్షన్ని పొందండి. ఇక్కడ గమనిక చూసుకున్నట్టయితే పెన్షన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే పెన్షన్ తీసుకోవాలి. పెన్షన్ మొత్తం నేరుగా ఎలాంటి దళారీలను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. పెన్షన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు. ఎవ్వరికి కూడా రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ యొక్క పెన్షన్ అనేది పాత విధానంలోనే 2,016 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి ఇస్తుంది. అదేవిధంగా వికలాంగులకి 4,016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ మీద ఉన్నటువంటి 16 రూపాయలు ఏదైతే ఉందో పోస్టల్ శాఖ సిబ్బంది ఇవ్వడం లేదు అని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రముఖంగా ఈ యొక్క లైన్ని మెన్షన్ చేయడం జరిగింది. 16 రూపాయలు కూడా మీరు అడిగి తీసుకోవాలి. ఇవ్వని ఎడల మీరు కంప్లైంట్ కూడా చేయవచ్చు. ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, కలెక్టరేట్ ఆఫీస్లో కానివ్వండి. ఈ యొక్క కంప్లైంట్ చేసినట్టయితే వారి ఉద్యోగం కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రముఖంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. ఇక కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే గ్రామీణ ప్రాంతాలలో, గ్రామ పంచాయతీలలో, అదేవిధంగా మున్సిపాలిటీలలో ఈ యొక్క ఆఫ్లైన్ ద్వారా పెన్షన్ల అప్లికేషన్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలేదు. జూన్ 2 తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పేసి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఆ రోజున అనుకున్న విధంగా స్టార్ట్ చేస్తారా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మనమైతే వేచి చూద్దాం. మీరు ఏమనుకుంటున్నారు? ఆ రోజున కొత్త పెన్షన్లు వస్తాయా, రావా? మీ యొక్క ఒపీనియన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.